రైతులకు భయపడతారు. ఇంకా దీనిలో ఇంకా అమ్మడం ఎవరో కొనుక్కోపోతారు. కోడి మంచిగా ఉన్నదనుకో తినడం ఎవరో నుంచి కొనుక్కోపోతారు. ఈ చుట్టుముట్టు ఏరియాలో నా ఫామ్ తప్పించి ఎవ్వరు లేకుండా 50 కిలోమీటర్ల దూరం ఒక ఫామ్ లేకుండా ఫస్ట్ నా ఫామ్ స్టార్ట్ చేసినాక ఇప్పుడు 10 ఫామ్లు స్టార్ట్ అయింది. నేనే పిల్లలు ఇచ్చిన వాళ్ళకు నేనే సలహాలు ఇచ్చిన. కాకపోతే వాళ్ళకు నెంబర్ ఇస్తాం, నా చిన్న దగ్గర తెచ్చుకోవాలని చెప్పేసి వాళ్ళు నెంబర్ ఇస్తాను. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. ఈ రోజు ఈ వీడియోలో సోనాలి కోళ్ల పెంపకం చేపడుతున్నటువంటి ఫార్మర్ దగ్గరికి వస్తాం. సో ఆయన దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా సోనాలి కోళ్ల పెంపకం అయితే చేపడుతున్నట్టు కూడా చెప్తున్నారు. సో ఆయన అంజనేయులు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియా వచ్చేసి ఉమ్మడి మెదక్ జిల్లా, ప్రస్తుత సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ దగ్గర, ప్రజ్ఞాపూర్ సర్కిల్ దగ్గర ఉన్నాం. సో ఆయనతో మాట్లాడదాం. దాదాపు ఇక్కడ 3 సంవత్సరాల నుంచి అయితే ఈ సోనాలి కోళ్ల పెంపకం అయితే చేపడుతూ దాంట్లో సక్సెస్ బాటలో ఉన్నట్టు కూడా ఆయన చెప్తున్నారు. సో ఆయన అనుభవాలు ఎట్లా ఉన్నాయి, దీంట్లో కొన్ని సమస్యలు కూడా ఉన్నట్టు కూడా బయట మనం వింటున్నాం. సో ఎట్లా ఉంటుంది అసలు ఓవరాల్ గా వీటి కోళ్ల పెంపకం, సోనాలి కోళ్ల పెంపకం అయితే పురుషులు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం. సో మీరు 3 సంవత్సరాలు చేస్తున్నా చెప్పి 3 సంవత్సరాలు చేస్తున్నాను. సో ఎట్లా ఉంది 3 సంవత్సరాల నుంచి మీరు ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు? ఇదంతా ఎందుకు? నేను ఇంతకుముందు విలేజ్ సర్పంచ్ ఉన్నప్పుడు మా ఒక 2 సంవత్సరాల కింద మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఊరికి వెళ్ళి ఇంకా ఫ్రెండ్ చిన్నగా మన గిరిజ కోళ్ళు తెచ్చి పెంచడం జరిగింది. ఏదో బాగుందని చెప్పేసి నా ఆలోచన వచ్చి నేను ఇంటికి వచ్చినాక చిన్నగా సెట్ వేసాను. 1000 కోళ్ళు పెంచాను. 1000 కోళ్ళు వేసి 2 సంవత్సరాలు ఊళ్ళనే పెంచిన. 3 నెలలకు 4 నెలలకు బ్యాచ్ అక్కడనే 2 సంవత్సరాలు ఊళ్ళనే చదువుకుంటాం. కొద్దిగా తక్కువ బెనిఫిట్ వచ్చింది. ఇదేదో ఐవో రేటు పెట్టుకుంటే బాగుంటది, 10 మందికి కూడా మనం మంచి చికెన్ అందించిన వాళ్ళం అయితే అని చెప్పేసి ఆలోచన వచ్చి ఇక్కడ పెగ్నిపూర్ పాతూరు రింగ్ రోడ్ దగ్గర లీజ్ తీసుకుని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ పెట్టి కూడా ఇప్పుడు 2 సంవత్సరం దాటిపోయింది. ఇక్కడ 2 సంవత్సరాలు, ఇక్కడ 3 సంవత్సరాలు దాటింది. ఇప్పటికైతే నాకైతే బాగానే ఉంది. ఇక్కడైతే ఈ నాటుకోళ్ళ సోనాలి నాటుకోళ్ళు పెంచడం వల్ల ఇప్పుడు ఎక్స్ వస్తున్నాయి, మనకు రోజు ఒక 70-80 ఎక్స్ వస్తున్నాయి. ఎక్స్ కూడా 15 రూపాయలు కూడా అమ్ముతున్నాయి. ఇప్పటికైతే సోనాలి కోళ్ళు పిల్లలు తెచ్చి మేము మంచిగా పెంచుకుంటున్నాం. పెంచుకొని ఫ్రీ రేంజ్ లో వదిలిపెడతాం. 1 నెల రోజులు చిన్నప్పుడు అలా ఉంచేసి బ్రూడింగ్ స్టైల్ లో బ్రూడింగ్ 1 నెల మందం బ్రూడింగ్ 10 రోజులు వస్తాం. బ్రూడింగ్ 20 రోజులు అంటే ఫ్రీగా ఉంచుతాం. ఈ 6 నుంచి నెల కాగానే బయటకు వదిలిపెడతాం. అట్లా బయటకు వదిలిపెట్టి బయట తిరుగుతాం మొత్తం. ఇక 3 నెలల 15 రోజుల దాకా బయట తిరుగుతాం. 3 నెలల అంటే 100 రోజులు దాటినాక కటింగ్ వస్తుంటాయి. ఎంత వెయిట్ వస్తుంది కటింగ్? వస్తుంది కటింగ్ అంటే కిలోన్నర, కిలోంబావు అట్లా వస్తాయి. 3 నెలలు దాటితే కిలోంబావు, కిలో పైన వస్తాయి. అప్పుడు ఒక చిన్న పిల్ల తెచ్చుకుంటారు మీరు, అమ్మే వరకు ఎంత రేట్ వస్తుంది? చిన్న పిల్ల అంటే ఇప్పుడు మనకు 35 రూపీస్ మనం మహారాష్ట్ర నుంచి తెస్తా కాబట్టి తక్కువ ఉంటది. 10,000 తీసుకుంటే మనకు 32 ఇస్తారు. ఇక ఇక్కడ మామూలు కావాలంటే 35 ఇస్తాం. ఎందుకంటే వాళ్ళకు అంత ఎక్కువ మొత్తంలో తెచ్చుకోలేదు కాబట్టి కిరాయిలు అయితే కాబట్టి మేము 2 రూపాయలు తీసిస్తాము. 32 ఇస్తారు. నెంబర్ 1 బ్రీడ్ ఇస్తారు వాళ్ళు. అక్కడికి ఇస్తాను నేను మహారాష్ట్ర ఆగ్రోడ్కి తెప్పిస్తాను పిల్లలు. తెప్పించి ఇక్కడ ఎవరికి కావాలన్నా కూడా అక్కడికి ఇప్పిస్తాను. ఇప్పుడు చుట్టుపక్క అంటే ఒక 7-8 ఫారాలు కూడా ఓపెన్ చేయించాను నేను. ఇవి నాటుకోలే, ఇవి మళ్ళీ సోనాలి బ్రీడ్ వేరేది కాదు. ఇప్పటికైతే వాళ్ళవి కూడా మంచి సేలింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు క్రిస్మస్ December 31 జనవరి సంక్రాంతి ఉన్నాయి కాబట్టి ఈ 3టికి మంచి షాప్స్ వచ్చింది. మంచి డిమాండ్ ఉన్నది. మంచిగా అయితే ఇప్పుడు సేలింగ్ అయితే ఉన్నది ఈ సోనాలి వల్ల. ఇప్పటికైతే మీరు ఇప్పుడు ఇదంతా కమర్షియల్ ఫామ్ లాగా కనిపిస్తుంది. ఎంత ఉంటుంది కెపాసిటీ? ఇది కెపాసిటీ 5,500. మీరు ఎంత పెంచుకుంటారు మేము? అంటే నేను బ్యాచ్ కి నేను 25,000 వేసిన. 25,000 అంటే ఇప్పుడు 500-600 పిల్లలు అమ్మండి. 1 డే పిల్లల నుంచి స్టార్ట్ చేస్తారు. వాళ్ళు సాదుకోనికి వచ్చిన 10-20 పామదులకు ఎన్ని పడితే వంచబోతారు. మీరు తెచ్చుకుని 5,000 తెచ్చుకుంటారు. లోకల్ చిన్న పిల్లల కంచెలు నెల దాకా అమ్మాను. నెల తర్వాత నుంచి అమ్ముతుంటా. అలాగే 80 రూపాయలు కొట్టి 100 రూపాయలు కొట్టి దాన్ని బట్టి మనకి. ఓకే, అయితే ఇప్పుడు వీటికి పెంచే క్రమంలో ఎట్లాంటి దానా గానీ ఎట్లాంటి ఫుడ్ ఇస్తారు వీటికి? ఫుడ్ అంటే నెల రోజులు అయితే ఖచ్చితంగా దాని ఇవ్వాలి. చిన్న పిల్లలు కాబట్టి ఫీడ్ ఇస్తాం. ఈ ఆ నుంచి కొద్దిగా మామూలుగా జనరల్ బయట పౌల్ట్రీ ఫామ్ లకు ఉండేదే తెస్తాం. ఫ్రీ షాటర్ తెచ్చిపోస్తాము. నెల దాటిందంటే బయట వదిలి పెడతాం కాబట్టి మక్క అది పట్టించి కూరగాయలు తెచ్చేస్తాం. ఇక మనకు చేను ఉంది కాబట్టి పాలకూర అది అలా వదిలి పెడుతుంటాం. అట్లాంటివి చేస్తాం. ఎందుకంటే ఇది రైతులకు మంచి బెనిఫిట్ ఇది. కానీ రైతులు ఏంటంటే అమ్మకానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి. కానీ రైతుల దగ్గర వేసుకొని చేను ఉంటుంది, వాళ్ళకి 5 ఎకరాల జాగా ఉంటుంది. అక్కడ 100-200 వేసుకొని పెంచుకొని కూడా మంచిగా నెలకు ఒకసారి అమ్ముకుంటే కూడా మంచి బెనిఫిట్ వస్తుంది. నేను ఇప్పుడు ఈ రోజు 700-650 700 తక్కువ కిలోన్నర ఉన్నాయి కాబట్టి అట్లా రైతులకు కూడా భయపడతారు. ఇంకా దీనిలో ఇంకా అమ్మడం ఎవరో కొనుక్కోపోతారు. కోడి మంచిగా ఉన్నదనుకో తినడం ఎవరో నుంచి కొనుక్కోపోతారు. ఈ చుట్టుముట్టు ఏరియాలో నా ఫామ్ తప్పించి ఎవ్వరు లేకుండా 50 కిలోమీటర్ల దూరం ఒక ఫామ్ లేకుండా ఫస్ట్ నా ఫామ్ స్టార్ట్ చేసినాక ఇప్పుడు 10 ఫామ్లు స్టార్ట్ అయింది. నేనే పిల్లలు ఇచ్చిన వాళ్ళకు నేనే సలహాలు ఇచ్చిన. కాకపోతే వాళ్ళకు నెంబర్ ఇస్తాం, నా చిన్న దగ్గర తెచ్చుకోవాలని చెప్పేసి వాళ్ళు నెంబర్ ఇస్తారు. ఇప్పుడు జనరల్ గా మన నాటుకోళ్ళ పెంపకాలు అంటే ఇట్లాంటి జాతికోళ్ళ పెంపకాల సోనాలి కాకుండా అసీల్ క్రాస్ అని ఇంకా వేరు ఉంటాయి కదా. సో అవి వాటికంటే సోనాలి ఎందుకు ఎక్కువ
సోనాలి పెరగదు తొందరగా, గట్టిగా ఉంటది. అసీల్ అంటే అసీల్ 3 నెలల వరకు 2 కిలోలు అవుతుంది. ఈ సోనాలి నువ్వు 4 నెలలు పెంచినా 2 కిలోలు కాదు, 6 నెలలు పెంచినా 2 కిలోలు కాదు. నువ్వు దాన పోయి ఆవిడకి నెత్తి పాలగొట్టుకున్నా 2 కిలోలు కాదు. ఎందుకు కాబట్టి మంచి బ్రీడ్ అన్నట్టు గట్టిగా ఉంటది. సేమ్ నాటుకోడి ఉంటుంది, నాటుకోడి అది దీని తీరదని పెట్టరాదు, బయట తిరుగుతాయి కాబట్టి బ్రీడ్ అది తింటుంది. అసీలు ఏం చేస్తారంటే అసీలు 3 నెలల వరకు 2 కిలోలు అవుతుంది, అది మెత్తగా ఉంటుంది. అది బాయిలర్ కు జర అది ఇంకా బాయిలర్ కంటే ఒక సగం భాగంగా ఇది జర మెత్తగా ఉంటుంది. అసీల్ మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది మరి, తెచ్చుకున్న కాన్సెల్ ఎట్లా ఉంటుంది? మెయింటెనెన్స్ మామూలుగానే ఉంటది. 10 రోజులు బ్రూడింగ్ పెట్టుకున్నప్పుడే జర ఇబ్బంది ఉంటది. బ్రూడింగ్ లో ఎంత పర్సెంట్ మొటాలిటీ, ఎన్ని చచ్చిపోతే మీరు 5,000 తెచ్చుకుంటారు? 5,000 తెచ్చుకుంటే 100 నుంచి 150, 200 మనం చేసిన దాన్ని బట్టి ఉంటుంది అన్న. 5,000 వచ్చినా మనకు 50 కూడా పోతున్నాయి. మనం నీట్ గా ఎందుకంటే నీట్ గా చూసుకోవాలి. ఆ పిల్లలకు నీళ్లు పెట్టడం గానీ, ఒక దగ్గర గుంపులు కాకుండా చిన్నప్పుడు టెంపరేచర్ మంచిగా ఉండాలి బ్రూడింగ్ పెట్టినప్పుడు. అట్లాంటివి పెట్టుకుంటే బాగుంటది. మనం మర్చిపోయి ఇంట్లో ఉండి అవి అనుకుంటే పోతే కుప్పలు పడి చనిపోతాయి, ఎక్కువ చనిపోతాయి. మనం 5 రోజులు 6 రోజులు ఖచ్చితంగా ఉండి మంచిగా వేసుకున్నాం అనుకో, మా మొట్టటి చాలా తక్కువ ఉంటుంది. నేను మొన్న 2500 వేస్తే నాకు 14 పిల్లలు వచ్చిపోయినాయి. 2500 పిల్లలు వేస్తే 14 పిల్లలు వచ్చిపోయినాయి. అట్లా ఎందుకంటే చిన్నప్పుడు మనం చిన్న పాపలాగా చూసుకోవాలి, మంచిగా చూసుకుంటే మంచిగా ఉంటది. నిర్లక్ష్యం చేస్తే ఏవైనా ఉండదు. ఎంతమంది అంటే మీ ఇంత పెద్ద షెడ్ కి ఎంతమంది పని చేస్తారు మీరు? నేను 2 చితాలను పెట్టుకున్నాను, మా భార్య నేను ఇక్కడ 4 వర్కర్ చేస్తున్నాను. సో 2 జీతాలు పెట్టుకో మీరు ఇద్దరం చేస్తున్నాం. ఇప్పటికైతే వాళ్ళు కూడా వస్తారు, డైలీ వస్తారు, సాయంత్రం వస్తారు, పొద్దున వస్తారు, సాయంత్రం వెళ్ళిపోతారు. ఒక బ్యాచ్ పేరు ఎంత ఖర్చు అవుతుంది? కోడి పిల్లలు తెచ్చుకునే కాన్సెల్ అమ్ముకునేంత వరకు 1000 పిల్లలు తెస్తే 1,80,000 రూపాయలు అవుతుంది. ఒక కోడి మీద 180 రూపాయలు ఖర్చు వస్తుంది 4 నెలల దాకా పెంచితే. అంటే పెంచినట్టే దీనికి కిరాయి, ఇప్పుడు మన జీతగాల ఖర్చు, ఇవన్నీ దాని మీద ఇస్తామన్నాడు. ఇవన్నీ వేస్తేనే ఒక కోడికి 180 రూపాయలు అవుతుంది. ఇవి ఫీడ్ వేస్తాం కానీ 2 రోజుల ఫీడ్, ఆ ఫీడ్ ఈ జీతాల ఖర్చు అవి వేస్తే 180, 190 అంతే, అంతకంటే ఎక్కువ కాదు. మేము ఏం చేస్తామని ఇక్కడ 500 అమ్ముతాము కోడి లెక్క అమ్ముతాం. కోడి లెక్క 500, 600. దానికి కోడి పెద్దగా ఉందనుకో, 6 నెలలు ఆదినాం అనుకో, అది కిలోన్నర 11 కిలో ఖచ్చితంగా 500, 600, 700 అమ్ముతాం. అంత పోతుందా మార్కెట్? పోతుంది. నేనైతే ఇక్కడ అమ్ముతున్నాను. ఎక్కువ జనరల్ గా మనం అక్కడక్కడ చూసినప్పుడు వింటున్నాం. ఎందుకంటే ఏమంటే ఈ సోనాలి కోళ్లకు మార్కెట్ లేదు, బైబ్యాక్ తీసుకుంటారు, అట్లా ఉండదు, లేకపోతే మార్కెట్ ఉంటలేదు, పెంచి మేము నష్టపోతున్నాం, దీంట్లోకి రావద్దని ఇట్లా బాగా కామెంట్స్ వింటున్నాం. ఆ కామెంట్స్ అయితే వాస్తవం. అది ఎక్కడో మారుమూల పల్లెటూళ్ళలో రైతులు వేస్తారు, వేసే వాళ్ళకి తెలియక ఏం చేస్తారంటే అక్కడ ఎవరో ట్రేడర్లు ఉంటారు కొంతమంది. ఆ ట్రేడర్లు ఏం చేస్తారంటే మహమ్మారి లాగా వాళ్ళు రైతు దగ్గర తీసుకొని 220, 30 తీసుకుని 260 రూపాయలు నడుస్తుంది మార్కెట్, 270, 50, 60 నడుస్తుంది. 20కి 30 తీసుకొని వాళ్ళు 20 రూపాయలు పెట్టుకుంటే ఏం కాదు, 200 రూపాయలు పెడతారు. రైతుకి ఏం తెలియదు కాబట్టి, పల్లెటూళ్ళు ఉన్నాడు కాబట్టి ఆయన బయట ప్రపంచం తెలియదు. అట్లయితే 20 రూపాయలు వస్తాయి. మీరు అన్నట్టు 180 రూపాయలు మెయింటెనెన్స్ అయితే 20 రూపాయలు రైతుకి మిగులుతాయి. అంటే 1000 కోళ్ళు వస్తే 20,000 మిగులుతాయి రైతు గంటకి. ఇప్పుడు ఈయన ఏం చేస్తారంటే వీళ్ళు తీసుకుపోయి చికెన్ సెంటర్లో పుండేస్తారు, 250 రూపాయలకి వేసుకుంటారు. 250, 60 నడుస్తుంది. ఇప్పుడు ఈయనకు 60 రూపాయలు వస్తే ఆయనకి 20 రూపాయలు వస్తాయి. అదే ట్రేడర్లు ఏమో ఎక్కువ తీసుకుంటారు. ఈ రైతుకు తెలియక ఇప్పుడు రైతు అంటూ ఏం చేయాలంటే, పెట్టినప్పుడు ఏం చేయాలంటే 4 చికెన్ సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఆ ఫోన్లు ఉన్నాయి. గజ్వేల్ కానీ ఇక్కడ దళతో కానీ ప్రతి ఒక్క విలేజ్ లలో చికెన్ సెంటర్లు ఉన్నాయి. చికెన్ సెంటర్కి వాళ్ళు పోయి ఇచ్చుకోవాలి, వాళ్ళే డైరెక్ట్ వేసుకోవాలి. 250 రూపాయలకి 240 అమ్ముకోరాదు, నీకు 40 రూపాయలు ఎక్కువ వస్తాయి కిలో మీద. అట్లా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్లో ఎవరైనా పిల్లడో 3 నెలలు ఆదినాక ఒక 10 రోజులు చుట్టూ తిరిగిన మనిషికి నేస్తే అవి అవుతాయి. మన దగ్గర ఉన్నాయంటే కూడా చుట్టుముట్టు పక్కన మస్తు మంది తెచ్చి కొనుక్కోపోతుంది. మీ దగ్గర ఎట్లా ఉంటుంది మార్కెట్, మీరు ఎట్లా వేసుకుంటారు? నా దగ్గర సరిపోతే నేను బయటకు వెళ్ళిస్తాను. అంటే మీరే సొంత మార్కెట్ ఈయన అమ్ముకుంటారు? నేను ఈయన అమ్ముతాను, డైరెక్ట్ చికెన్ కాపీ కొట్టిస్తాను. అందు కాబట్టి నాకు 2 జీతగాళ్ళు, నేను మా మిస్సెస్ ఇక ఇక్కడనే చికెన్ కొట్టిస్తాం. ఇక్కడ కొంతమంది పాముదలో పట్టుకపోతారు, కొంతమంది సాదుకొని పట్టుకపోతారు. లైవ్ వెయిట్ ఎంత ఇస్తారంటే చికెన్ డైరెక్ట్ చికెన్ ఎంత ఇస్తారు? కోట్లకి ఇస్తాను. చికెన్ కోట్లెక్కనే సాఫ్ చేసుకున్నాక ఎంత అయితే అంతే, ఎంత అయితే అంతనే ఇస్తా. కిలోన్నర ఉందనుకో 500, 600, 700. పుంజులు మాత్రం ఎక్కువ ఉంటాయి రేటు. పెట్టలు అయితే ఇప్పుడు అమ్ముతలేము, ఎందుకంటే పెట్టలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి. గుడ్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. రైతులు కూడా పుంజులు అమ్ముకొని గుడ్లను కూడా దాదుకున్నా గానీ ఇప్పుడు నాటుకోడి గుడ్లు అనేది మన ఎక్కడ తెలంగాణలో చాలా తక్కువ ఉన్నాయి, దొరుకుతలేవు. కాబట్టి నీ దగ్గర ఎక్స్ ఉన్నాయి అనుకో, ఊళ్ళనే 10 రూపాయలు కూడా అమ్ముకుని మంచి డిమాండ్ అవి. నీకు దాని కష్టం ఉండదు. రైతుల దగ్గర పెంచుకుంటే మంచిగా 10 రూపాయలు కూడా అంటే మంచిగా మనం తిన్నా కానీ మంచి ఫుడ్ అది. కాబట్టి ఆ విధంగా పెంచుకున్నా గానీ బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ రైతులు ఎందుకంటే ముందుకు వస్తలేరు, ఇంకా కూడా చాలా తక్కువ మంది నష్టపోతున్నారు. కానీ ఇప్పుడు నాకు తెలిసిన వరకు అయితే ఈ 2 సంవత్సరాలలో కొద్దిగా సోనాలి అనేది ముందుకు పోయింది 100%. ఇంత ముందు కంటే కోళ్ళకు భయపడ్డారు ఏ పెంచాలన్నా గానీ. ఇప్పుడు మాత్రం యువత గాని, స్టూడెంట్ గాని, ఎవ్వరు గాని
ఖచ్చితంగా ముందుకు వస్తారు. నాకు ఇప్పుడు నేను వీడియో చేశాను, 2 వీడియో చేశాను, చాలా మంది వచ్చారు నా దగ్గరికి, చాలా మంది ఫోన్ చేస్తారు, మేము చేస్తాం అంజనేయులు మాకు ఇస్తా, ఖచ్చితంగా ఇస్తా. నేను ఖమ్మమైన పోతున్నా, ఎంత దూరమైన పోయి చూపించేస్తున్నాను. ప్లానింగ్ ఇస్తున్నాం, వాళ్ళకి పిల్లలు కావాలంటే పిల్లలు ఇప్పిస్తా, లేకపోతే వాళ్ళకి నెంబర్ ఇస్తా, తెచ్చుకుంటే వాళ్ళే తెచ్చుకోమని. కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఎంతతో స్టార్ట్ చేసుకోవడం మంచిగా ఉంటుంది? వాళ్ళు ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? మార్కెటింగ్ విషయంలో కావచ్చు, షెడ్ విషయంలో కావచ్చు, ఎట్లా ఉంటుంది? 1000 వేసుకోవాలి ఫస్ట్. 1000 వేసుకుంటే నష్టపోయేది 2 లక్షల రూపాయలు, 1,80,000 ఖర్చు వస్తుంది అనుకో. ఆ 1,80,000 తోటి నువ్వు 500 పెట్రోల్ వస్తాయి, 500 పందులు వస్తాయి. నువ్వు ఇట్లా మన ఊళ్ళో మన దగ్గర కోళ్ళు ఉన్నాయనుకో, మాక్సిమం మన ఊళ్ళో 100 కోళ్ళు తీసుకుంటారు. పండుగలకు వాళ్ళకు దీనికి వాళ్ళు వచ్చినప్పుడు చుట్టాలు ఉన్నప్పుడు 100 కోళ్ళు 500 కూడా అమ్ముకున్నా గానీ 100 5 అంటే 50,000 వస్తాయి. 100 కోళ్ళు అమ్మితే 50,000 వచ్చినాయి. ఇంకా 950 ఉంటాయి. 50 మూటట అయినా కానీ 900 ఉంటాయి. నువ్వు 500 కోటి 400 కోటి 450 350 అమ్ముకుని మస్తు బెనిఫిట్. 350 కోటి లైవ్ అమ్ముకున్న కోడి అమ్మినా ఈ కోడి వెనకాల 150 రూపాయలు మిగులుతాయి ట్రేడర్కి ఇచ్చే బదులు. అట్లా ఆ విధంగా రైతులు అనేది ఊళ్ళలో కూడా స్టార్ట్ చేసుకొని మంచి అది రైతులు కూడా కొంతమంది ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని పిల్లలు ఇస్తారు మహిళా గ్రూపులకు. అది బెస్ట్. ఇంకా ఏంటంటే మంచి బ్రీడ్ ఇవ్వాలి. నా దృష్టి ఏంటంటే సోనాలి బ్రీడ్ ఇవ్వాలి. అసీలు ఇస్తారు కానీ అసీలకు బయట మార్కెట్ లేదు, డిమాండ్ లేదు. ఈ సోనాలి ఇస్తే ఎక్స్ పెట్టినా మంచిగా బంగారంలోకి ఉంటుంది, తిన్నా మంచి ఫుడ్. సేమ్ నాటుకోడి దీన్ని పట్టుకోకపోతే సేమ్ అది నాటుకోడి ఇరవై పెట్టరాదు, అదే నాటుకోడి. అసలు అనేది 2 కిలోలు 5 3 నెలలు సప్ప ఉంటుంది. అది కాకపోతే మీరు తిని చూడండి, కాకపోతే టేస్ట్ కూడా చూడండి. అయితే ఇప్పుడు జనరల్ పెంచే క్రమంలో ఏమైనా వీటికి ఏమైనా ఇబ్బందులు, రోగాలు ఏమైనా వస్తాయి, ఏమైనా చచ్చిపోయేటట్టు ఉంటుంది? మెయింటెనెన్స్ ఎట్లుంటుంది? ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం చలికి కానీ కొద్దిగా ఉనుక తడిసింది అనుకో, ఆ ఉనుక తొవ్వి తిన్నప్పుడు గురుకు వస్తుంటది. ఒక చలి వాతావరణం ఎక్కువ ఉంది అనుకో, అప్పుడు గురుకు వస్తుంటది. గురుకు వచ్చి ఏం చేస్తుందంటే ఆవిడికి కళ్ళు ఉప్పుతుంటాయి, కరోజు అన్నట్టు ఇట్లా వస్తుంటాయి. అట్లాంటి రాకుండా ఏంటంటే మనం ఇట్లా కింద బురద కానియదు, పచ్చికి కానియదు. ఇంకోటి ఏంటంటే ఆవిడికి ఇప్పుడు అట్లాంటి వచ్చినప్పుడు ఏమన్నా ఎల్లిపాయ రసం, ఎల్లిపాయ బాగా దంచి కలిపి వాటలకు 3 పూటలు ఇవ్వాలి. ఒకనాడు పసుపు, ఒకనాడు నీలగిరాకు, అట్లాంటివి ఏర్పడేటప్పుడు. లేదంటే నెలలో ఖచ్చితంగా నీలగిరాకు 2 సార్లు ఇచ్చుకోవాలి. చాలా మంచిది అది. గురుకు కానీ దేనికి కానీ హ్యాపీగా ఉంటుంది, కోయడానికి వెళ్తూ ఉంటుంది. కాబట్టి అట్లాంటి కొన్ని చూసుకోవాలి మనం. ఇప్పుడు ఏంటంటే వాటర్ కూడా ఒక టాబ్లెట్ వచ్చింది ఫిల్టర్ కానీ. ఇప్పుడు మనం బయట నీళ్ళు పెడుతున్నాం కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి టాబ్లెట్ వచ్చింది, 200 లీటర్కి ఒక టాబ్లెట్, సగం టాబ్లెట్ వేసుకుంటే ఫిల్టర్ ఫ్రెష్ అయితే నీళ్ళు. అట్లా చూసుకోవాలి. చూసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక మనం ఇట్లా చాలా పెంచుతాయి, తక్కువ పెంచితే మనకి అలాంటి ఏం అవసరం లేదు. సో మొత్తం మీద 3 ఏళ్ల నుంచి ఈ సోనాలి కోళ్ల పెంపకంలో ఎట్లా అనిపిస్తుంది? సక్సెస్ అయినట్టు అనిపిస్తుందా? మంచిగా తీసుకుంటే అనిపిస్తుంది? నేనైతే మంచిగా అనిపిస్తుంది. నేను ఇంకా కూడా ఇంటికాడ ఒక ఫారం ఉన్నది, ఒక ఫారం ఉన్నది. ఇంకా కూడా నేను బయట మంచి అడ్డ చూసి చేద్దామని చూస్తున్నాను. ఇంకంటే 2 పనులు కూడా పడతారు అక్కడ. వాళ్ళకి ఉపాధి ఇచ్చిన వాళ్ళం అయితే మనం కూడా ఇంకా కొంతమంది మంచి చికెన్ ఇచ్చిన వాళ్ళు, మంచి ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అయితే మనం కూడా కొద్దిగా ముందు బిజినెస్ లో పోదామని పోతాం అన్న ఆలోచన కూడా ఉన్నది. అదే ప్లాన్ చేస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి ఈ షెడ్ దగ్గర ఎంత ఒక సంవత్సరానికి ఎన్ని బ్యాచ్లు వెళ్తాయి? ఒక సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది? ఎంత ఖర్చు వస్తుంది? నెలకు ఒక బ్యాచ్ వస్తాను. నెలకు మాక్సిమం 2,000 వస్తాను. నెలకు 2,000, 2,500, 3,000. నెలకు ఒక బ్యాచ్ కంపల్సరీ 2,000 అబోవ్ వస్తాయి ఎప్పుడు నెలకు. అదే కంటిన్యూ రీసేలింగ్ ఉంటుంది నా దగ్గర డైలీ. కాబట్టి పిల్లల కాడ కాబట్టి పెద్ద కూడా నేను నెలలో మాక్సిమం ఒక 1000 కోళ్ళు అమ్ముతాను. పిల్లలు పెద్ద అన్ని కలిసి నెలకు 1000 అమ్ముతా. కాబట్టి ఇక ఆ సండే రోజు ఇంకా చాలా వెళ్ళిపోతుంటాయి. ఒక్కొక్క నాడు 500 కూడా తీస్తాను. బయట కావాలి ఆర్డర్ వస్తారు. మొన్న చికెన్ ఆర్డర్ వచ్చింది, 120 కోళ్ళు. బ్యాచ్ పేరు మీద మీకు ఎంత ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సుమారుగా? అంటే ఒక బ్యాచ్ అనేది నా దగ్గర ఎట్లా అంటే కంటిన్యూగా కలిసి నెలకంటే ఇప్పుడు మీద మనకు 60-70 వేలు ఆదాయం కనిపిస్తుంది. ఖర్చు ఎంత అయ్యేటటువంటి అవకాశం? ఖర్చు ఇప్పుడు మనకు అంటే మీరు చిక్ తెచ్చుకునే కాంచెల్లి తర్వాత 4 రోజులు పెంచుకునేంత వరకు, 4 రోజులు పెంచుకునే వరకు నాకు ఇప్పుడు 1000 కోళ్ళు వేస్తే 1,80,000 వస్తాయి. 4 నెలల వరకు. 4 నెలల వరకు నేను అమ్ముకుంటే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తాయి. 2 లక్షలు ఖర్చు అయింది అనుకో, నేను 4 లక్షలు ఇస్తాను. కాబట్టి నేను ఎందుకంటే ఇక్కడ రీటైల్ గా అమ్ముతున్నా కాబట్టి నేను చికెన్ సెంటర్కి వేస్తే నేను కూడా తక్కువ వస్తాయి అమౌంట్. నేను ఇక్కడ కూడా 500 అమ్ముతున్నా, 550 అట్లా అమ్ముతున్నా. కాబట్టి నాకు అట్లా 2,50,000 వస్తున్నాయి, ఇట్లా 5 లక్షలు వస్తాయి. 5 లక్షలు వస్తాయి కాబట్టి నాకు ఇట్లా బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. అట్లా ఇప్పుడు జీతకాల ఖర్చు, ఆ ఖర్చు అన్ని పోగా కూడా మాకు నెలకు 60-70 అట్లా. ఇట్లా పండుగ సీజన్ వస్తే కొద్దిగా 10 రూపాయలు ఎక్కువ మిగులుతాయి. సో కొత్తగా ఎవరైనా మీలా ఇట్లా కోళ్ల పెంపకం చేపట్టాలనుకున్నా, లేకపోతే నష్టపోయినాం అనుకున్న రైతులకు కానీ, లేకపోతే కొత్తగా చేయాలనుకున్న రైతులకు కానీ మీరేం చెప్తారు? నేను కొత్త చేద్దామని అనుకుని ఖచ్చితంగా సజెషన్ ఇస్తాను. ఎవ్వరు లాస్ గారు మంచి విధంగా పెంచితే మంచి మార్కెట్ చూపిస్తాను. మంచి మార్కెట్ అంటే ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి నాకు మస్తు మంది ఫోన్ చేస్తారు. నా దగ్గర మ్యాక్సిమం ఒక రోజు నెలకు 1000 కోళ్ళు అమ్ముతున్నంటే
నేను నా దగ్గర కోళ్ళు సరిపోతలేవు కొన్ని కావాలంటే ఇప్పుడు మేము ఇద్దరు ముగ్గురు చేపించినా కాబట్టి వాళ్ళ కోళ్ళు కూడా నేను బయటకు ఇప్పిస్తుంటాను. ఇప్పుడు నేను వాళ్ళకి చికెన్ సెంటర్లకు ఇవ్వాలంటే నా దగ్గర కోళ్ళు లేకపోతే నేను ఇవ్వలేను. ఇప్పుడు ఇట్లా ఎవరైనా పెంచడం అనుకో వాళ్ళకి లిఫ్టింగ్ పెట్టిస్తాను అట్లా. సో కొత్తగా ఖచ్చితంగా నేను వాళ్ళకు నేను సలహా ఇస్తా, వాళ్ళకు మంచి దారిలో చూపిస్తాను. సో మొత్తం మీద ఆదాయం లాభాలు అయితే ఉన్నాయి, లాభాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి, 100% లాభాలు ఉన్నాయి. ఏంటంటే మనం చికెన్ సెంటర్లకు అయితే వేసుకోవాలి, ట్రేడర్లకు ఇస్తే మాత్రం మార్కెట్ వేసుకోవాలి. కష్టపడి ట్రేడర్లకు ఇస్తే నష్టపోతాం. వాళ్ళకు కూడా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా 200 పోయి వాళ్ళకి ఛార్జీలు వాళ్ళకి 10 రూపాయలు వాళ్ళకి 10 రూపాయలు ఉంటుంది. బిజినెస్ లాగా వాళ్ళు స్టార్ట్ చేస్తుంది, వాళ్ళకి తెలియదు కాబట్టి. రైతు లాంటి వాళ్ళు చుట్టుముడు దగ్గర ఊళ్ళో పొంటి చికెన్ సెంటర్లు వేసుకుంటే అయిపోయి. నువ్వు 4 నెలలు దాది 15 రోజులు వేసుకుంటే అయిపోతాయి అవి. మళ్ళీ 4 నెలల దగ్గర నీకు అవసరం ఉండదు కదా అట్లా. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది అంజనీ గారు చెప్తుంది. దాదాపు 3 నెలల నుంచి కూడా సోనాలి కోళ్ళ పెంపకం చేపడుతున్నారు. దీంట్లో సక్సెస్ఫుల్ గా ఆయన ఈ ఫామ్ నిర్వహిస్తున్నారు చెప్తున్నారు. సో ఇప్పటికీ మనం చూస్తున్న ఫామ్ తో పాటు ఇంకొక ఫామ్ కూడా ఉన్నట్టు చెప్తున్నారు. సో 3 నెలల నుంచి అయితే ఈ సోనాలి కోళ్ళ పెంపకంతో అయితే సక్సెస్ఫుల్ గా ఉందని చెప్తున్నారు. సో కొత్త ఎవరైనా రైతులు ఇటు సోనాలి కోళ్ళ పెంపకం వైపు వచ్చినా కూడా ఎట్లాంటి ఇబ్బంది అని చెప్తున్నారు. సో కొంత మార్కెటింగ్ లో కొంత ఇబ్బందులు ఉంటే కనుక స్థానికంగా అమ్ముకుంటే, స్థానికంగా మార్కెట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా లాభాల బాటలో పయనించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. సో ఆయన అనుభవం అయితే దాదాపు 3 నెలల నుంచి సక్సెస్ఫుల్ గా ఆయన ఆ ఫామ్ నిర్వహిస్తుందని చెప్తారు. సో బ్యాచ్ కు 2000 చొప్పున అయితే ఆయన కోడిపిల్లలు తెచ్చుకొని కూడా మహారాష్ట్ర తెచ్చుకొని ఇక్కడ సీల్ చేసుకుని చెప్తారు. ఒక కోడిపిల్లకు ఒక చిక్కి 35 రూపాయలు చొప్పున తెచ్చుకుంటారని చెప్తారు. ఒక 1000 కోళ్లకు ఒక బ్యాచ్ పేరు మీద అంటే దాదాపు 3 నుంచి 4 కాలంలో 1,80,000 ఖర్చు వస్తుందని చెప్తున్నారు. సో దానికి డబల్ రెట్టింపు ఆదాయం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చు.